తెలిసిపోతుంది. రైట్. కృష్ణారెడ్డి గారు మీరేమంటారు? ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ విషయంలో సర్వేలన్నీ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ వైపే చూపిస్తున్న పరిస్థితి. బీజేపీ 2వ స్థానంలో కాదు 3వ స్థానంలో ఉంది. దీన్ని ఎలా చూస్తారు? సార్, ముందుగా మీకు, స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చ వేదికల్లో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఏంటంటే నిన్న జరిగిన ఎలక్షన్లో జరిగిన సంఘటనలను ఇవన్నిటిని విశ్లేషించుకున్న తర్వాత ప్రజా అభిప్రాయానికి కానీ ప్రజలు స్వచ్ఛందంగా పోయి ఓట్లు వేద్దామనే పరిస్థితి నుంచి భయపడే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేయడము, అలాగే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడము, అలాగే ఏవైతే కొద్దిగా గొప్ప బలహీనంగా ఉండి పోటీ చేసిన అభ్యర్థులను భయపెట్టించే విధంగా ప్రవర్తన చేయడము, అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ పార్టీ. అది స్పష్టంగా కనబడుతుంది. ఒక అభ్యర్థి తండ్రి పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళి ఒక కార్యకర్తల మీద చేయి చేసుకున్నాడు అంటే, ఈ మధ్య కాలంలో నేను గత 15-20 సంవత్సరాల నుంచి క్షుణ్ణంగా ఈవీఎంలు వచ్చిన నుంచే చూస్తున్నాము. ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ జరిగేది ఎక్కడో ఒక 200-300 అంటే మన తెలంగాణ మొత్తంలో ఎలక్షన్ జరిగితే ఓ 10-15 నియోజకవర్గంలో చెదురుమదురు సంఘటనలు జరిగినాయి అంటుంటుంది. కానీ ఇంత పెద్ద ఎత్తున దాడులు కానీ, దౌర్జన్యం కానీ, అధికార దుర్వినియోగం కానీ, ఎక్కడికక్కడ ధర్నాలు చేయడం కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో మేము చూసిన దాఖలాలు లేవు. అంటే దీనికి పూర్తిగా ప్రజా అభిప్రాయానికంటే ఎక్కువ వాళ్ళు ఏదైనా చేసి మేము గెలవాలి అంటే మనం ఓడిపోతున్నాం కనుక అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుందని చెప్తున్నారా? అక్కడ మనం అందరం చూసినాం సార్. ఓటమి గెలుపు అనేది సహజం. ఇవాళ ఓడినోళ్ళు రేపు గెలుస్తారు. మనము వరల్డ్ కప్, మహిళా ఉమెన్స్ కప్ గెలిచిండ్రు. 2-3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఫైనల్ మ్యాచ్లో కూడా మనం గెలిచినాం. అనేది పుంజుకోవడానికి, ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలలో అధర్మంగా, అనైతికంగా ఉండకూడదు అనేది అభిప్రాయం సార్. దీంట్లో మీరందరూ నిన్న మీ మీడియా మొత్తం పోయింది. మీ రిపోర్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్ ఏం చేయండి, ఎన్ని మన దాంట్లోనే క్లిప్లింగ్లన్నీ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర అలజడి, బెదిరింపులు, పోలింగ్ ఏజెంట్లను కూర్చొని ఎక్కువడము, అక్కడ ఉండి వాళ్ళకు అక్కడ ఇక్కడ 100 మీటర్లు, 200 మీటర్లు తర్వాత అన్ని పార్టీల పోటీ చేసిన అభ్యర్థులు అన్ని పార్టీల నాయకులు కూర్చొని స్లిప్పులు వంచడము, వాళ్ళకు డైరెక్షన్ చేయడము, ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయా లేదని అడగడము, స్లిప్పులు ఇచ్చినాయి ప్రాపర్ గా పోతున్నారా లేదా తీసుకోవడం ఉంటుంది. అక్కడ కూర్చున్న వాళ్ళని కూడా పార్టీ కాంగ్రెస్ నాయకులు, గుండాలు అక్కడికి పోయి వాళ్ళని బెదిరించుడు, ఇక్కడ మీరు కూర్చోవద్దనుడు, పోలింగ్ బూత్ లో కూర్చున్న వాళ్ళను కూడా కొంతమంది ఓటు వేయడానికి పోయి మీ బెదిరించుడు, ఎంఐఎం నాయకులు గుండాల రూపంలో దొంగ ఓట్లను తీసుకెళ్లి ఒక బురకాలు పెట్టేసి అందులో ఎవరు పోతున్నారు ఏంది బురక ఎత్తి సూచించకుండా ఫేస్ సగం మాస్క్ చేసుకుని వీళ్ళు. కృష్ణారెడ్డి గారు, మీరు చెప్తున్న ఈ అంశాలన్నీ కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీరు కూడా చెప్తున్నారా? ఒకటండి, 14వ తారీఖు నాడు ప్రజా అభిప్రాయం వస్తుంది. ఓకే, 14వ తారీఖున ఖచ్చితంగా ఫలితం వస్తుంది, ఆ రోజు అందరికీ తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో కానీ ఒకవేళ మీ దృష్టిలో కానీ బీజేపీ ఏ స్థానంలో ఉంటుంది? మొదటి ప్లేస్లో ఉంటుందా, 3వ ప్లేస్లో ఉంటుందా, 2వ ప్లేస్లో ఉంటుందా అనేది క్లియర్గా చెప్పండి. సార్, మేము పోటీ చేసింది గెలుస్తాము అనే దాని మీదనే పోటీ చేశాము. మాకు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎంతసేపు సోషల్ మీడియా హైప్ చేసి బాధలకు వచ్చేసి నేను ఇంత చదివినా అంత చదివినా 20 పేపర్లు 10 క్వశ్చన్స్ రాయమంటే 20 క్వశ్చన్స్ రాసిన అని చెప్పేసి నేను పాస్ అవుతా అని చెప్పేసి ఒక ఆన్సర్ షీట్లు 10 నింపినా అని చెప్పి ఒరేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఏ క్వశ్చన్ కు ఏ ఆన్సర్ రాయనో అది రాసి వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకే నికాసైన ఓటింగ్ వస్తుంది, వాళ్ళే గెలుస్తారు. కాబట్టి మార్కులు వచ్చినట్టు మేము కూడా అలాగే గెలుస్తాము. నిన్న వీళ్ళు ఓడిపోతామని వాళ్ళు అలజడి చేసిండ్రా, వీళ్ళు అలజడి చేసిండ్రా, అది ప్రజలు చూస్తున్నారు. మాకున్నది, మేము పోటీ చేసింది, మేము గెలుస్తాము. మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అక్కడ ఓటర్లు భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారు అనేది మేము కోరుకుంటున్నాము. అదే జరుగుతుందని మేము అంటున్నాము. ఇంకొక అంశం, ఇందాక మన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పిన దానికి, మాట్లాడిన దానికి
ఓటు చోరు అనే దానికి నిన్న స్పష్టంగా దొంగే దొంగ దొంగ అని వచ్చినట్టు కాంగ్రెస్ నాయకులు నిన్న ఎంత ఓటు చోరు చేసిండ్రు, ఎన్ని దొంగ ఓట్లు వేసిండ్రు, ఎన్ని బుర్కాలు కట్టించి ఒక ఇంట్లో 10 ఓట్లను చేసి ఒకటే అర్బన్ మనిషి పోయి 10 ఓట్లు ఎలా వేసిండ్రో ఇది మొత్తం రాష్ట్రం మొత్తం చూసింది, జూబ్లీహిల్స్ ఉన్న ప్రజానికం చూసిండ్రు. దొంగే దొంగ దొంగ అని అరుచుకుంటా ప్రజలను అంటే బీజేపీనో ఇంకా మిగిలిన పార్టీలను బదనాం చేసుకుంటూ కూర్చోవడం తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంది? దీనికి త్వరలోనే వాళ్ళకు గుణపాఠం చేస్తారు. ఈ ఒక్క ఎన్నికతోటి వాళ్ళ కొరిగేది లేదు, మా కొరిగేది లేదు, ఎవరికి ఏం జరిగేది లేదు. రాబోయే రోజులలో ఎవరైనా అనేది శిశుపాలుని తప్పులు కృష్ణుడు ఎంచినట్టు తెలంగాణ ప్రజానీకంలో కాంగ్రెస్ పార్టీ తప్పులను ప్రతి ఒక్కరూ ఇస్తున్నారు. కృష్ణారెడ్డి గారు, కాంగ్రెస్ పాలన చాలా ఘోరంగా ఉంది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది, ఈ ఉప ఎన్నిక గెలవడం చాలా కష్టమనేది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పదే పదే ప్రచారం చేశాయి, హైడ్రా విషయంలో ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనుక ఒకవేళ కాంగ్రెసే కనుక 14వ తారీఖున వచ్చిన ఫలితాల్లో గెలిచింది అంటే కూడా దీనికి రెఫరెండంగానే చూసుకోవచ్చా దీన్ని? అలాగే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో తిరుగుండదు అనే ప్రచారం జరిగింది కదా ఒకవేళ గెలిస్తే. సరే, ఇదంతా మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేది ప్రజా అభిప్రాయం లేదనేది అందరూ మాట్లాడారు, అన్ని పార్టీలు మాట్లాడారు, ప్రజలు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు గెలిస్తే పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసినట్టు. ఒకటి, పోలీస్ వ్యవస్థను వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. రెండోది, ఎంఐఎం తోటి రాత్రి అంటే చీకటి ఒప్పందం చేసుకున్నారు. మూడోది, అనైతికంగా సమహేతుకం కానిది మా ఒక వర్గానికి ఓట్ల గురించి మంత్రి పదవి ఇచ్చిండ్రు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, రాజ్యాంగ పదవిలో ఏది లేని వ్యక్తికి రాత్రి. కృష్ణారెడ్డి గారు, ఒక్క మాట చెప్పండి నాకు. ఎన్నికల వ్యవస్థని కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టుకుంటుంది అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుందా? సార్, నేను ఎన్నికల సంఘాన్ని పెట్టుకున్నారని ఎక్కడ మాట్లాడలేదు సార్. పోలీసు వ్యవస్థను, రెండోది ఎంఐఎం తోటి కుమ్ముక్కవడము, మూడో అంశము ఒక వర్గం ఓట్ల గురించి ఎట్లాగ ఓడిపోతున్నామో అక్కడ ఏదన్నా ఓటు చేసి అనైతికంగా అయినా సరే మేము గెలవాలనేది ఒక రాజ్యాంగ అంటే ప్రజాస్వామ్యయుతంగా గెలవని వ్యక్తికి ఎమ్మెల్సీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఒక వర్గం ఓట్లను దండుకోవడానికి అనైతిక ఎన్నికల స్ట్రాటజీలో ఏమైనా చేస్తారు వాళ్ళు. ఎన్నికల్లో గెలవాలంటే రకరకాల ఎత్తులకు పై ఎత్తులు ఉంటాయి. ఇప్పుడు అజరుద్దీన్కి మంచి పదవి ఇవ్వడంలో భాగంగా ఎన్నికల వ్యూహాల్లో భాగమే అయి ఉండొచ్చు, అది తప్పేమీ కాదు కదా సార్. తప్పు ఒప్పు అనే దాంట్లో 2 అంశాలు సార్. తప్పు జరిగేది తెలిసి జరిగితే అది క్షమించరాని నేరం, తెలియక జరిగితే క్షమించే నేరం. ఇది తెలిసి ఒక సామాజిక వర్గాన్ని ఓట్లు దండుకోవడానికి అనైతికంగా చేసింది. ఇంకొకటి, మీరు అంటున్నారు గెలవడానికి ఏదైనా చేయొచ్చు అనేది. గెలవడానికి అనే దాంట్లో ఒకటి సార్, ప్రజాస్వామ్యయుతంలో మనము ఇప్పుడు ఒక మనిషి పాస్ అవ్వడానికి ఎగ్జామ్లో కాపీ కొట్టి పాస్ అయినా అది నైతికం అంటే అది తప్పు అవుతుంది సార్. అది ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే మీకు. ఇప్పుడు వాళ్ళు చేసింది నైతికంగా చేస్తారు, రాజ్యాంగ ప్రకారమే చేశారు కదా. ఇప్పుడు ఇదేమి దొంగచాటుగా తీసుకొచ్చి చేసింది కాదు కదా. ఇది రాజ్యాంగబద్ధంగానే అతనికి మంత్రి పదవి ఇచ్చారు, అందులో తప్పేముంది? కాపీ కొట్టడానికి, కాపీ కొట్టి రాసిన వాడికి దీనికి ఎలా పోలుస్తారు? సార్, ఇందులో కాపీ కొట్టిన దాంట్లోనే మనకు అంశం ఉన్నది సార్. పట్టుకుంటే కాపీ చేసింది అన్నట్టు, పట్టుకోలేడు అంటే వాడు నిశ్చింతగా చదివి పాస్ అయినట్టు. ఇవాళ ప్రజలకు ఓట్లేస్తే గెలవని వ్యక్తి ఒక ఎమ్మెల్యేలనో అంటే ఎమ్మెల్యేల ద్వారానో స్థానిక సంస్థల ద్వారానో గవర్నర్ కోటనో ఎమ్మెల్సీ కావాల్సిన వ్యక్తి కాలేడు. అయినా ఆయనకు పాస్ మార్కులు ఇచ్చిండ్రు అంటే అయితే పేపర్ దిద్దేవాళ్ళే అన్న తప్పులు కావాలి, అంతే కదా సార్. ఆ అంశమే మేము మాట్లాడుతున్నాము. అనైతికంగా జరిగింది. దీన్ని తప్పులు తెలంగాణ ప్రజలు శిశుపాలను తప్పును ఎంచినట్టు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ తప్పులను ఎంచుతున్నారు. రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తారు. ఈ ఒక్క ఎన్నికతోటి వాళ్ళకు పూర్తి స్థాయిలో జరిగేదేం లేదు, వాళ్ళ ప్రభుత్వం గుర్తించేది లేదు, అలా ప్రభుత్వం నిలబడేదేం లేదు. తెలంగాణ ప్రజలను ఎట్లా కానీ ఏదైనా ఇండైరెక్ట్గా కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలుపుని మీరు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. మేము ఒప్పుకుంటలేం సార్. మేము ఏంటంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు ఎవరి గెలుపును ఒప్పుకోము. జరిగిన అంశాలను అక్కడ జరిగిన దాని మీద మేము ఇచ్చేస్తున్నాము.
ఇక సర్వేలు అంటే రోజుకొక సర్వే ఉంటుంది. ఏ పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తులు ఆ పార్టీకి అనుకూలంగా ఆ సర్వేలు తెప్పించుకుంటున్నారు, రిపోర్ట్లు పెడుతున్నారు, పేడ్ పేడ్ ఛానల్స్ పెట్టుకున్నారు, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు, ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఒక్కొక్క పార్టీ 10-15 అకౌంట్లు పెట్టుకొని మేము సర్వేలు అంటున్నారు. కానీ ఒక్కటి సార్, రైట్. మనము సర్వే అనేది ఓటేసుడు 5:30-6 గంటలకు అయింది. 7 గంటలకల్లా సర్వే వచ్చింది. ఓటరు నాకు తెలిసిన, నేను చూసినది, నేను కూడా పోల్ మేనేజ్మెంట్ చూసినాను, నేను 3 ఎలక్షన్లకు ఇన్ఛార్జిలో పనిచేసినాను. ఓటరు ఒక్కొక్కసారి 10% ఆఫ్ ది పీపుల్ పోలింగ్ అక్కడ వెళ్ళి ఈవీఎం నొక్కేంత వరకు కూడా డిసైడ్ చేసుకోరు. అక్కడికి వెళ్ళినప్పుడు థాట్ను బట్టి ఒక 5-10% డివేట్. అవును, ఇంతకుముందు రామ్మోహన్ గారు కూడా అదే అన్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని కరెక్ట్గా వాళ్ళు చెప్పిన దానికి వేసి ఉండకపోవచ్చు కూడా. వాళ్ళకి నచ్చిన పార్టీకి వేసి బయటకు వచ్చి మీకే అని చెప్పొచ్చు. అక్కడ మందిని చూసేసి వాళ్ళ మనుషులను చూసేసి నీకే అని చెప్పింది ఉంటది కూడా. ఎందుకంటే ఎవరిని తోటి ఏం సమస్య ఉంటుందో ఆల్రెడీ రౌడీలు గుట్టాగిరి చేయని ఇక్కడ రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ తలకాయ నొప్పి ఎందుకు, నువ్వు కనబడితే నీకేసినంటారు, నేను కనబడితే నాకేసినంటారు. ఆ వివరము 14వ తారీఖు నాడు రేపు ఒక రోజు పూట గడిస్తే ఎల్లుండి పొద్దుటికల్లా మనకు ఈ టైం కల్లా మనకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఎక్కడ ఏ బూతులలో ఇప్పుడు అంటే మనకు ఇంకొక అంశం సార్, ఇంత దౌర్జన్యం జరిగింది, దొంగ ఓట్లు జరిగినాయి అనేది ఏ బూత్లో కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చింది, ఏ పార్టీలో ఎవరికి ఏ బూత్లో లీడ్ వచ్చిందో తెలుస్తుంది. దాని మీదకెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళు నైతికంగా గెలిచిందా అనైతికంగా గెలిచిందా అప్పుడు మనం కూడా చర్చిద్దాము, ఇబ్బంది ఏం లేదు సార్. రైట్ సార్, చాలాసేపు అయింది. కృష్ణారెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు మూడో పార్టీకి ఉండటం వల్ల మీరు గెలవకపోగా అటు బీఆర్ఎస్ వచ్చే ఓట్లను కూడా అడ్డుకున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి అనే ఒక వాదన కూడా ఉంది. సార్, ఎవరెన్ని వాదనలు చేసినా జరగని అంశాలను మనం ప్రామాణికంగా తీసుకుంటాము. పోటీ అనేది అందరం చేస్తాం సార్, దాంట్లో వాళ్ళకా వీళ్ళకా అనేది కాదు. మాది జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో మాకు ప్రభుత్వంలో ఉన్నాము, 20 రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాము. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మాకంటూ పార్టీకి ఒక గుర్తింపు ఉంది, మేము పోటీ చేస్తాము, మా ఉనికి ఉన్నది, మేము చూపించుకుంటాము, మేము గెలవాలనేది పోటీ చేసినాం. ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం అందరు మాట్లాడుతున్న దాంట్లో మనం చూస్తున్నాం, ఇవన్నీ ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం తప్ప నిన్న జరిగిన సంఘటనల గురించి, ఎలక్షన్లో జరిగిన సంఘటనల గురించి మనము ఇప్పుడు చర్చ చేసుకుంటున్నాం. దాని గురించి మాట్లాడాలి. అక్కడ పోలింగ్ బూతుల దగ్గర ఎందుకు గొడవైంది, పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోలేరు, ఒక పార్టీకే కొమ్ముగోసినట్టుండి నిన్న పోలీస్ స్టేషన్లలో ప్రతిపక్ష పార్టీల నాయకులనే అరెస్టులు తీసుకుపోయి కూర్చుండబెట్టింది, ఇంక్లూడింగ్ బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులనే తీసుకుపోయి కూర్చుండబెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీట్ ఉన్నది, బైండ్ ఓవర్ కేసు ఉండగా వచ్చి ఓటేసి మళ్ళీ నియోజకవర్గం దాటి వెళ్లాల్సిన వ్యక్తి పోలింగ్ బూతులకు ఎందుకు తిరిగిండు, అక్కడ కొంతమంది కార్యకర్తల మీద ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది, ఆయన మీద కేసు బుక్ చేసిండ్రా లేదా, మరి ఆయనకు ఎందుకు ఇంతగా పోలీసులు వెల్కమ్ పలికిండ్రు, ఎందుకు రానిచ్చిండ్రు, దీనికి సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఇది అంతకు పక్కన పెట్టేసి మేము ఏదో నీతివంతంగా చేస్తున్నాము, ధర్మబద్ధంగా చేస్తున్నామని చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు గెలుస్తుండొచ్చు, ఓడుతుండొచ్చు, ఎవరు గెలుస్తారు అనేది 14వ తారీఖు నాడు తెలుస్తుంది. కానీ మీరు చేసినవి అనైతికము, ప్రజలు సమ్మతించే విధంగా లేదు. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే ఇక స్వచ్ఛమైన వ్యక్తులు, విద్యావంతులు రాజకీయాలలో రారు. ఈ మధ్య కాలంలో గతంలో మధ్యలో ఉండే ఒకప్పుడు విద్యావేత్తలు, చదువుకున్న వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు రాజకీయాలలోకి వచ్చేది. దాని తర్వాత రౌడీలు, గూండాలు వచ్చిండ్రు, మధ్యలో వ్యాపారస్తులు వచ్చిండ్రు. ఇప్పుడు ఈ దౌర్జన్యం ఇవి చూసిన తర్వాత గెలిస్తే ఇలాంటి వివరాలు మళ్ళా రౌడీలకు, గూండాగిరులకి రాజకీయాలలో స్థానం ఉంటే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన చేసింది అనేది నేను తెలియజేస్తున్నాను సార్. కానీ మరీ 6-7% బీజేపీ ఓటింగు అంత తక్కువ శాతం అవడానికి కారణం ఏంటంటారు? సార్, అది రేపు 14వ తారీఖు నాడు నేను ఆ అంశం గురించి మాట్లాడతాను సార్. ఎవరో చెప్పిన దాని గురించి అక్కడ నలుగురు కూర్చొని, అంటే జనరల్ గా చెప్తున్నాను సార్,
ఈ సర్వేలన్నిట్లలో ఒకటి సార్ సమయేతుకంగా లేవు. ఎందుకు చెప్తున్నాను, వీళ్ళు సర్వే చేసిన ఓటర్స్ దగ్గరికి ఓన్లీ మేల్ ఓటర్స్కే, ఆ ఏరియాలో 1,00,000 ఓట్లు ముస్లింస్ ఉన్నారని ముస్లిం మైనార్టీ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి కనుక ఎవరైనా మీరు ఏ పార్టీకి ఓటేస్తారు, ఎవరు చేసిండ్రని అడిగే దమ్ము ధైర్యం ఉన్నదా? వాళ్ళ గడప దాటిపోయి మాట్లాడేది ఉందా? వాళ్ళ గడప దగ్గరికి పోయి సర్వే చేసిండ్రా? ఇవన్నీ ఫేక్ సర్వేలు సార్. మనం అది పట్టుకొని మనం మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏదో హిందువుల ఓట్లు ఉన్నాయంటే అక్కడికి పోతే ఇంటి దగ్గరికి పోయి అమ్మ మేము సర్వేకి వచ్చినామంటే ఫ్యామిలీస్ అయిన ఎవరైనా ఇంట్లోకి పిలిచి కూర్చొని నీళ్ళు ఇచ్చి ఏదో మంచి చెట్లు మాట్లాడి మీరు ఏందమ్మా ఏదానికి ఓటేస్తున్నారంటే చెప్పగలుగుతారు. కానీ ఈ మైనార్టీలు ఉన్న దగ్గరికి పోయి మీరు కనీసం గడప దగ్గర కన్నా పోగలుగుతారా సార్ వీళ్ళు సర్వే చేసే వాళ్ళు? దాన్ని ఎలా మైనారిటీల దగ్గరికి మీరు వెళ్ళి ఓటు అడుగుతారు అసలు? ఆహా. మీరు అదే హిందువులు నేను మాత్రమే అదే ఓటే అని అడుగుతారు కదా, మరి మైనారిటీల దగ్గరికి వెళ్ళి ఓటేమని అడగలుగుతారా? అడగలేము సార్, వాళ్ళ దగ్గర పోయి ఓటు కూడా అడగలేము. అయిపోయింది, చాలా డైరెక్ట్ అయిపోయింది. మొలదారం ఉన్నోళ్ళు మొలదారాలు ఇవ్వడానికి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఇక అయిపోయి. మరి అందుకనే దీన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు సార్. 14వ తారీఖు నాడు వచ్చిన రిజల్ట్స్ ను బట్టి ఏ అంశాలలో ఏది ఎఫెక్ట్ చూసింది మేము చూస్తాము. ఏ బూతులలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది, మెజార్టీ వస్తే అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, ఆ రోజు ఎట్లాగో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చర్చనే ఉంటుంది. ఆ రోజు బూత్ వైజ్ చర్చ జరుగుతుంది. ఏ బూత్లో మైనార్టీలు ఇవ్వటాయి, ఏ బూత్లో హిందువులు ఇవ్వటాయి, ఏ ఊతులో అంటే దౌర్జన్యం చేసి దొంగోట్లు వేసుకున్నారు, ఎక్కడేం జరిగింది అనేది 14వ తారీఖు నాడు చర్చిద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ.